కొట్టేద్దాం. ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి అవినీతి మాఫియా, వీటన్నిటితో పాటు ఎక్కడెక్కడ మనం ఎంత మేర ప్రజలను దోచుకుందాము, అవినీతి సంపాదన కూడబెట్టుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ రైతాంగాన్ని గురించి ఆలోచన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారేమో క్షేమాన్ని గురించి కానీ ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే రైతులని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి ఉండదు అనేటువంటిది ఈరోజు రైతులందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అసలు ఒక్కసారి చూస్తే ఒక్క సమీక్ష కూడా జరపడం లేదంటే, ఒక పక్క అతివృష్టి అనావృష్టితో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్రానికి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? ఒక శాఖను నిర్వహిస్తున్నాడా? అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా ఈ ప్రభుత్వంలో? ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి ప్రధానంగా వచ్చేటువంటి అనేక అనుమానాలు. ఈరోజు చూస్తే పంటలకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పి మిర్చి దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, ప్రత్తి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, బొప్పాయి దగ్గర నుంచి ప్రతి పంటకి ఈరోజు పంటకి గిట్టుబాటు, వరి అయితే వదిలేశారు, గాలికి వదిలేశారు. మిగతా పంటలకు సంబంధించి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు అంటే కనీసం స్టేట్మెంట్లు ఇవ్వడం, కొన్ని పత్రికల్లో అనుకూలమైనటువంటి పత్రికల్లో ఆహా ఓహో ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమలు కల్పించడం తప్ప ఎక్కడైనా ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకుని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. కరువు వచ్చింది, వర్షం వచ్చింది, ఒక పక్క అతివృష్టి అనావృష్టి, ఎక్కడ ఉలుకు పలుకులేదు. అసలు ఏమి జరిగింది అనేటువంటిది కానీ, ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది, ఏ విధంగా రైతులను ఆడుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదు, కొన్ని దగ్గరలో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన కానీ, ఒక సమీక్ష కానీ, దాని మీద ఫలితాలు కానీ, ఏ విధంగా రైతులను ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ కానీ, ప్రత్యామ్నాయ ప్రణాళికలు కానీ ఏమీ లేకుండా, ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం, పోగొట్టడం, వెళ్లిపోవడం, అనుకూలమైనటువంటి మీడియాలో పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు రైతు ఆలోచనలో, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి, రైతు అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు అని చెప్పి కనీసం రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేనిటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే వాళ్ళు దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, దాడులు, వాటితో పాటు తప్పుడు కేసులు, అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు, మాఫియా, ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే ఒక మట్టి మాఫియా, ఒక పక్క లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం, వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కానీ, ఇతర ప్రజల గురించి కానీ, ప్రజల అభివృద్ధిని గురించి కానీ, ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం. పోతే ఈరోజు యూరియాకి సంబంధించి, యూరియా కొరతకు సంబంధించి మొట్టమొదటిసారిగా చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో కూడా ఈరోజు ప్రధానంగా రాశారు ఎరువులు ఏమైనట్లు, ఏ విధంగా పక్కదారి మళ్లుతున్నాయనేటువంటిది కూడా ఈరోజు పాపం రోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి నిద్రలేస్తే బాకా ఊదేటువంటి ఈ పత్రికలు కూడా ఈరోజు పాపం మరీ మనల్ని ఈ విధంగా రాయకపోతే అసలు నా పత్రిక చదవరేమో, చూడరేమో, రైతులు తగలబెడతారేమో అనేటువంటి అనుమానం వచ్చిందేమో తెలియదు కానీ ఎరువులు ఏమైనట్లు అని చెప్పి రాశారు. ఒకసారి ఎరువులకు సంబంధించి చూస్తే ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, అదేవిధంగా అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సమస్య ఎక్కువగా ఉంది. కారణం ఏమిటి? వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన వెంటనే రైతులు బూస్టర్ డోస్ వేస్తారు, లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది, నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఆ బూస్టర్ డోస్ వేసుకోవడానికి ఈరోజు మీరు యూరియా ఇవ్వకపోతే, యూరియా అందచేయకపోతే
రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి అసలు ఫలితాలు నాణ్యత అన్ని దెబ్బతిన్న తర్వాత రైతు కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతులకు సంబంధించి కొన్ని దగ్గరలా మధ్యస్థంగా అవసరమన్నా ఇవ్వలేకపోతున్నారు, తీవ్రమైనటువంటి ఒక్కొక్క దగ్గర కొరత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రైవేటు దుకాణాలకి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్లో ఈరోజు మీరు చెప్పినటువంటి దానిగానే దాదాపుగా ఒక్కొక్క బస్తాకి 200 రూపాయలు అదనంగా వెచ్చించి కొనవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు దాదాపుగా ఆర్బీకేల ద్వారా ఎరువులు చూస్తే 12,70,000 మెట్రిక్ టన్నులు ఆర్బీకేల ద్వారా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతుల గురించి ఆలోచన చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు విత్తనాలకు సంబంధించి గాని క్రిమి సంహారక మందులు గాని ఏది అవసరమైనా సరే రైతు గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతు ఈ రోజు అన్ని రకాలైనటువంటి యూరియాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పొందేటువంటి అవకాశం ఏర్పడింది. ఈరోజు వాటన్నింటినీ పక్కన పెట్టి దాదాపుగా ఈరోజు ఏ రోజైతే మనం రైతులకి గ్రామంలో యూరియా అందించామో గరిష్టంగా 50 రూపాయల వరకు రైతులకు ఆదాయం వచ్చింది. 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఒక బస్తాకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వీటన్నిటితో పాటు పని మానుకుని రైతు పాపం బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా దుస్థితి లేకుండానే ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను, నా ముందు కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఎవరున్నా సరే రైతులకు సంబంధించి యూరియా విషయంలో ఎక్కడన్నా ఏదన్నా ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయేమోనని ప్రతి జిల్లాలో బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడం జరిగింది. యూరియా నిల్వలు గబక్కన ఏదన్నా ఒకవేళ అవసరం అనుకుంటే వెంటనే తక్షణమే యూరియా అందజేయడానికి ఆ రోజు బఫర్ స్టాక్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు చూస్తే దాదాపుగా ఒకసారి లెక్క వేస్తే 80 కోట్ల రూపాయల వరకు రైతులకు ఆదా అయిందనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా ఉంది. కాబట్టి ఈరోజు మార్కెట్ ద్వారా చూస్తే ఈరోజు బఫర్ స్టాక్స్ లేదు రైతు సేవా కేంద్రాలంటే అవి కేవలం మొక్కుబడిగా మారిపోయే తప్ప వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, వాటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. వాటి ద్వారా ఎరువులు పురుగు మందులు కానీ ఏది కూడా ఇవ్వకుండా ఈరోజు వాటిని దాదాపుగా రైతులను ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టేశారో రైతు సేవా కేంద్రాలు కూడా ఈరోజు సంక్షోభంలోకి వెళ్లినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ప్రధానంగా పాపం రైతులు యూరియా విషయంలో ఏమీ చెయ్యలేక ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి పోవాల్సి వచ్చింది. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి యూరియా ఏదైతే ఉందో కేటాయించినటువంటి యూరియాలో సగభాగం కూడా రాష్ట్రానికి చేరలేదు అని చెప్పి జాతీయ పత్రికల్లో కూడా ఈరోజు వార్తలు ప్రధానంగా వచ్చాయి. ఈరోజు యూరియా ప్రధానమైనటువంటి పంపిణీలో కీలకమైనటువంటిది కేంద్రమే. అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి కేటాయించినటువంటి ఎరువులను తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఈరోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వరి సాగు ప్రధాన పంటగా ఈరోజు సాగు చేస్తుంటే రైతులు యూరియాకి గణనీయమైనటువంటి డిమాండ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి డీలర్లకు దోచిపెట్టి వాళ్ల ద్వారా మీరు ముడుపులు తీసుకుని ఈరోజు రైతులకు పాపం 200 రూపాయలు 300 రూపాయలు బస్తా మీద అదనంగా చెల్లించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాపం పడిగాపులు కాస్తున్నారు, ఎండలో క్యూలో నిలబడుతున్నారు, వర్షాలు తడుస్తున్నారు. ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు క్యూ ఎక్కి గాని లేదా మాకు విత్తనాలు యూరియా దొరకలేదని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు లేకుండా చేశాం. గతంలో చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 2014-19 మధ్య పాపం చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి క్యూలో నిలబడి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆకలింపు చేసుకుని రైతులకు ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా మనం చేయాలనేటువంటి ఆలోచన చేసి ప్రతి దాని మీద దృష్టి పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి ప్రతి దానికి కూడా ప్రతి విధంగా కూడా ఈరోజు రైతులకు అండగా నిలవడం జరిగింది. ఒక్కసారి చూస్తే ఈరోజు పాపం కట్ట యూరియా దొరకలేదు అని చెప్పి మీడియాలో రైతులు వాపోయేటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం చూస్తే ఈ సీజన్ కి సంబంధించి 16,76,000 టన్నులు ఈ సీజన్ కి సంబంధించి 16,76,000 టన్నులు అవసరం అని చెప్పి ప్రభుత్వమే ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. అయితే ఒక పక్క 16,76,000 ఉన్న అవసరం సమర్థంగా ఉన్నాయి, సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెప్పి వ్యవసాయ శాఖ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి అందరూ మాట్లాడుతున్నా ఈరోజు మరలా ప్రభుత్వం ఒక పక్క మా దగ్గర 6,45,000 టన్నులే అని చెప్పి అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒకసారి ఎరువులు సమృద్ధిగా ఉన్నాయంటారు,
16,76,000 టన్నులు అవసరం అంటారు. మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పటికి 6,45,000 టన్నులు మాత్రమే నిల్వ ఉంది అని చెప్పారు. తీరా చూస్తే రైతు సేవా కేంద్రాల ద్వారా ఎంత పంపిణీ చేశారంటే 65,000 టన్నులు. 16,76,000 టన్నుల అవసరంలో 65,000 టన్నులు మాత్రం రైతు సేవా కేంద్రాలతో చేశారు. మార్కెట్కు సంబంధించినటువంటి గోడౌన్లకు సంబంధించి చూస్తే దాంట్లో 55,000 టన్నులు నిల్వ ఉంచారు. అంటే నామమాత్రంగా 1,20,000 టన్నులు మాత్రం నిల్వ ఉంచి దాదాపుగా 15,50,000 టన్నులకు సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఎక్కడికి పంపించారు, ఏ హోల్సేలర్కి ఇచ్చారు, ఏ విధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు, ఏ విధంగా మీరు దోచుకుంటున్నారు, రైతులకి అసలైనటువంటి రేటుకి లాభం లేకుండా ఇచ్చేటువంటి సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, మార్కెట్కు సంబంధించినటువంటి సప్లైలు పక్కన పెట్టి ఈరోజు మీరు నేరుగా ప్రైవేట్ డీలర్లకు ఇచ్చి ఆ డీలర్ల దగ్గర మీరు ముడుపులు తీసుకునేటువంటి ఆలోచన మీకు లేకపోతే, రైతులను ఇబ్బంది పెట్టి రైతు సంక్షేమం మీరు కోరుకునేటువంటి వాళ్ళైతే, రైతులకి అదనపు ధర లేకుండా రైతులకు ప్రభుత్వం ఏదైతే మనం నిర్దేశించినటువంటి ధర ప్రకారం ఇవ్వాల్సినటువంటి దాన్ని ₹266.50 ఇవ్వాల్సినటువంటి యూరియాని ఈరోజు మీరు దాదాపుగా 350 నుంచి 450 రూపాయలకు పైగా అమ్ముకుంటున్నారు అంటే రైతులను ఏ విధంగా దోచుకుంటున్నారు వ్యాపారస్తులు? మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేంది, మీ సమీక్షల సారాంశం ఏందనేటువంటిది ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా వరదలు వచ్చే ఒక పక్క, ముంపులో ఒక పక్క, వాటికి సంబంధించినటువంటిది ఏదన్నా ఆదుకున్నారా అంటే ఎక్కడా రైతుల గురించి మీరు ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు రైతు భరోసా అంతకుముందు ఉన్నటువంటి పథకానికి అంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి, కొత్త పథకాల ఆలోచన రావు, కాపీ కొట్టడం తప్ప. మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టాడు, పక్కన కర్ణాటక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు. మొత్తం మీద ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు, ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ 6 సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి, మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి. ఒరే మన ముఖాన ఏదన్నా ప్రజలు నవ్వుతారేమో మన ముఖం చూసి ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపోయినా కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పుకునేటువంటి నిస్సిగ్గుగా, ఎక్కడా కూడా భయపడకుండా, కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం మామూలుగా కూడా కాదు, అంతే కాన్ఫిడెంట్ గా. అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం వాళ్ళకం చూస్తుంటే. ఈరోజు రైతు భరోసా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమర్థవంతంగా ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతు భరోసా అందించారు. ఇచ్చిన దానికన్నా భిన్నంగా అమలు అధికంగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రం మిగిల్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో కూడా 2019 నుంచి 2024 వరకు 4 విడతల్లో 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 13,500కి పెంచి 5 విడతలకు పొడిగించి 50,000 మీ చేతిలో పెడతానని హామీ ఇచ్చి 67,500 రూపాయలు రైతుల చేతిలో పెట్టినటువంటి ఘనత, రైతులకు అడగాల్సినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఏ రోజు పంటల ఖరీఫ్ ప్రారంభమవుతుంది, ఏ రోజు రబీ ప్రారంభమవుతుంది, ఏ విధంగా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా మనం వాళ్ళకి తీసుకెళ్లాలి అనేటువంటి దానికోసం ముందుగానే క్యాలెండర్ విడుదల చేసేటువంటి పరిస్థితి. దాని ప్రకారం ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇస్తామని చెప్పి ఈ మహానుభావుడు వచ్చాడు, రైతులకు సంబంధించి 20,000 ఇస్తారన్నాడు. ఆ రోజు ఏ నోటితో అయితే మీరు సాధారణంగా మేము చెప్పాం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి ఇచ్చేదని. ఆ రోజు నువ్వేం చెప్పావు? లేదు వాళ్ళు ఇచ్చేది సపరేటు, మీరు ఇవ్వాల్సింది అదనం, నేను ముఖ్యమంత్రిని అయితే కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని అదే నోటితో మాట్లాడాం. ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు విమర్శించావో, ఏ నోటితో అయితే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను 20,000 రూపాయలు రైతుల చేతిలో పెడతానని చెప్పి మాట్లాడావో, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాండ్లు పంచావో, ఆ బాండ్లో జూన్ నుంచే నేను మొదలు పెడతానని చెప్పావో, అదే నోటితో ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000కి నేను 14,000 రూపాయలు కల్పిస్తాను అని చెప్పు. సరే, చచ్చిన వాడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకున్నారు పాపం రైతులు. ఏదో వేశారు, ఓట్లు వేశారు, గెలిచారు. కాబట్టి ఏదో ఒక విధంగా దీనికి సంబంధించినటువంటిదంటే 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టాం. అసలు ఇచ్చినటువంటి పాపాన పోలే. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి అరాకొరాగా చేతుల్లో పెడతా ఈరోజు 40,000 రూపాయలు నువ్వు చెప్పినటువంటి కమిట్మెంట్ ప్రకారం 40,000 రూపాయలు ఇవ్వాలి 2 సంవత్సరాలకు సంబంధించి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచే ప్రారంభిస్తానని నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, నువ్వు ఇచ్చినటువంటి షూరిటీ ప్రకారం, నువ్వు చెప్పినటువంటి గ్యారంటీ ప్రకారం వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు 5,000 రూపాయలు చేతిలో పెట్టాడు. ఒక సెట్టింగ్ చేశాడు.
షూ వేసుకుని పంచిగట్టి తలకు గుడ్డ చుట్టి అమ్మని రైతు అనుకుంటాడు. ఎక్కడికక్కడికి ఆ వేషం వేస్తే అబ్బా నేను వేషం వేశాను కాబట్టి నేను రైతు పక్షపాతం అనుకుంటాడు తప్ప రైతుల గురించి ఆలోచన చేస్తే రైతు పక్షపాతం అవుతావు తప్ప రైతు వేషం వేసుకుంటా రైతు పక్షపాతి కాదు. వెళ్ళడం, ఒక సెట్టింగ్ క్రియేట్ చేయడం, ఆ డ్రెస్సులు వేసుకోవడం, మన రైతుల గురించి మాట్లాడడం అయిపోయింది. రైతులకు సంబంధించి ఫినిష్, బ్రహ్మాండంగా చేసాడు రైతులకు సంబంధించి అని చెప్పి ఆహా ఓహో అని చెప్పి పక్కన ఉన్నటువంటి పత్రికలు కొన్ని దగ్గర రాయించాం. ఆ రోజు ఈరోజు మేము చెప్తున్నాం మా దగ్గర డేటా లేదు, మా దగ్గర అది లేదు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డేటా ఉంది. 53,58,000 మంది రైతులకి ఈరోజు ఆ రోజు రైతు భరోసా ఇచ్చాం. ఈరోజు నువ్వు దాదాపుగా 7 లక్షల మందికి వాతలు పెట్టావు. నువ్వు చెప్పినటువంటి ఆ 46 లక్షల మందిలో కూడా ఈరోజు ఎంతో మంది మాకు రైతు భరోసా పడలేదు అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి ఆ రైతు సేవా కేంద్రాలకి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి ఈరోజు ప్రదక్షిణాలు చేసేటువంటి పరిస్థితి. పాపం రైతులు పెట్టుబడి సాయం కోసం ఈరోజు పంటలు వదిలేసి, వ్యవసాయాన్ని వదిలేసి ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా రేట్లు చూసాం. ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి ఈరోజు గర్వంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకవేళ ఈరోజు మేము ధరల స్థిరీకరణ నిధి కింద సేకరించినటువంటి పంట అమ్ముడుపోతుందా లేదా, దానివల్ల ఎంత నష్టం వస్తుంది అనేటువంటిది బేరీజ్ వేసుకోకుండా లాభ నష్టాలు అనేటువంటివి రైతుల విషయంలో చూడకూడదన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా సరే వెచ్చించి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని మించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి పంటలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రైతులు పండించి నష్టపోతున్నటువంటి పంటలకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా వాటికి మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈరోజు ఆ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా ఎత్తేశారు. రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క పాకం మిర్చి రైతులు, ప్రత్తి రైతులు, పొగాకు రైతులు ఈరోజు మొత్తం నేను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పి దానికి మళ్ళీ మితులు, పరిమితులు, క్వాలిటీ ఉంటే కొంటాం, లేకపోతే ఈ క్వాలిటీ తీసుకువెళ్ళిన ఆయన మీకు క్వాలిటీ లేదని చెప్పడం, రిజెక్ట్ చేసి పంపించేసేయడం. మళ్ళీ నువ్వేమో ఇక్కడ కూర్చోవడం, మేము మొత్తం మార్కెట్ ద్వారా రైతులు, పొగాకు రైతులను ఆదుకుంటున్నాం అని చెప్పి మాట్లాడడం. ఏ ఒక్క రైతైనా సరే ఉద్యానవన పంటలకు సంబంధించి, వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్క రైతుని మీరు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. లేవే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు రైతుల మీద శ్రద్ధ లేదు, వ్యవసాయం మీద ఆసక్తి లేదు. ఎంతసేపటికి ఇతరత్రా ఏదన్నా సరే తనకి లాభం చేకూర్చుకునేటువంటి తప్ప రైతులు లాభపడేటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేయలేనటువంటి విధిలో ఉన్నాడు. ఈరోజు ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మాట్లాడిచ్చారు, మన ఏదో పార్లమెంట్ లో మాట్లాడి దానికి సంబంధించి. మీరు మాట్లాడడానికి కాస్త సిగ్గుండాలా? అరే మనల్ని మాట్లాడేటువంటి దాంట్లో పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా మాట్లాడితే ఎవడన్నా నవ్వుతాడేమోననేటువంటి ఆలోచన ఉండాలా? ఈ రాష్ట్రంలో ఉచిత పంటల బీమాకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఏదైతే మామూలుగా యూనివర్సలైజేషన్ కింద ప్రతి ఒక్కరికి మీరు బీమా కవరేజ్ ఇవ్వండి అంటే అది ఇవ్వడానికి వీలు లేదు. అంటే 1 సెంటు పండించేటువంటి రైతు కూడా నష్టపోకూడదన్నటువంటి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఏంటి, ఒక భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక భాగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక వంతు రైతు భరిస్తాడు. కాబట్టి రైతుది నేను భరిస్తా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను భరిస్తా, కానీ కేంద్ర ప్రభుత్వం యూనివర్సలైజేషన్ పాలసీ కింద అందరికీ ఇవ్వండి అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేదన్నా, నా వల్ల కుదరదని చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరిగేటువంటి ఈ బీమా పాలసీలో మేము ఉండడం మంచిది కాదని బయటకు వచ్చి 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానా నుంచి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాదాపుగా 7,802 కోట్ల రూపాయల రైతులకు అందించడం జరిగింది ఉచిత బీమా. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా పూర్తిగా 100% భరించాడు. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేకపోయినా రైతులకు నష్టం జరుగుతుందని బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మంత్రి ఏదో అక్కడ చదివాడని చెప్పి మేము చెప్పలేదా, 5 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఒక్కొక్కసారి 3,000 కోట్ల రూపాయలు, 2,987 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జన్మలో ఇచ్చున్నాడు. ఆ మాత్రం ధైర్యంగా చెప్పగలం. ఒకే విడతలో 2,987 కోట్ల రూపాయలు ఇచ్చాడు 1 సంవత్సరం నష్టం జరిగితే. అంత భారీ స్థాయిలో ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదే, రాష్ట్ర ప్రభుత్వమే భరించిందే మొత్తం. కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానంలో ఏం చెప్పాడు,
రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి పంటల బీమా మొదలుపెట్టాడు, పంటల బీమాకు సంబంధించి మేము ఇచ్చాము సంయుక్తంగా అంటే దాన్ని పక్కన పెట్టి ఇవ్వలేదు కదా మేము చెప్పాం కదా అని చెప్పి వీళ్ళు డపా కొట్టుకున్నారంటే వీళ్ళకి ఎంత అనుభవ రాహిత్యం ఉంది, అవగాహన లోపం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సినటువంటి పని లేదు. పూర్తిగా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాం, నియోజకవర్గానికి ఒకటి పెట్టాం, జిల్లాలో ఒకటి పెట్టాం, రీజనల్ కోడింగ్ సెంటర్లు పెట్టాం, రైతులకు సంబంధించినటువంటి ఆ నాణ్యత పరీక్షలు చేసి ఎరువులు పరుగు మందులు విత్తనాలు ఇవ్వండి అంటే వాటిని అన్నిటికీ మంగళం పాడేశారు. ఆర్బీకేలు సరే అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో మా హయాంలో ఇచ్చినట్టుగా ఎక్కడ పురుగు మందులు కానీ లేకపోతే ఎరువులకు సంబంధించి కానీ దానికి సంబంధించి లేకుండా ఈరోజు రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 250 పైచిలకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం మీరు రైతుల పట్ల తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు, రైతుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల మీకున్నటువంటి అశ్రద్ధ, నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు వ్యవసాయాన్ని రైతాంగానికి సంబంధించి. దానివల్లనే ఈరోజు విధి లేక గత్యంతరం లేక ఈ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం లేక రైతులు ఈరోజు పాపం ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. 250 మంది పాపం రైతులు ఈరోజు చూస్తేనే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి, ఎంత అమానవీయంగా ఈరోజు ప్రవర్తిస్తుంది, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి ఈరోజు పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితుల్లో మరలా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు సంబంధించి ఒక సువర్ణ అధ్యాయం. 1,84,557 కోట్ల రూపాయలు వివిధ రకాలకు సంబంధించి, వివిధ సేవలకు సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి ఆ రోజు వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని విధాల ప్రతి దాంట్లో ఆదుకునే దానికోసంగా 1,84,557 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు చేసి రైతులకు అండగా నిలవడం జరిగింది. ఈరోజు చూస్తే దాన్ని సమీక్షించేవాడు లేడు, మాట్లాడేటువంటి వాడు లేడు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి అంటే పాపం ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ మంత్రి పేషి మీద జిఎం ఆగ్రోస్ రాసినటువంటి లేఖ సమాధానం చెప్పండి. దీనికి విచారణ చేయించారా? ఒక అధికారి, మీరు నన్ను ఒక అధికారిని, మీరు అంటే అధికారులను ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తున్నారు? ఒక అధికారిని మధ్యవర్తి తోహించారనమంటారు ఆ లంచాలకి. ఎప్పుడన్నా విన్నామా? చూడటం కాదు అసలు విన్నామా ఇటువంటి కథనాలు? ఇటువంటి ఎప్పుడన్నా ఇంత స్థాయిలో అవినీతి, రైతులను అడ్డం పెట్టి దోచుకోవడం కాకపోతే అంటే రైతులకు ఇచ్చేటువంటి యంత్రాలలో నాణ్యమైనటువంటి యంత్ర సామగ్రి ఇవ్వకుండా మీరు లోపాయకారతనంగా వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొని మీరు ఎక్కువ రేటు మింగడానికి, రైతుల దగ్గర నుంచి సంబంధించినటువంటి వాళ్ళకి వ్యవసాయ పరికరాలు ఏదైతే ఫార్మ్ మెకనైజేషన్ కింద ఇస్తారో వాటిల్లో నాసి రకమైనటువంటి యంత్రాలు సరఫరా చేసి వాటిలో మీరు డబ్బులు కొట్టేయడానికి, రైతులను మోసం చేయడానికి అధికారులను ఉపయోగిస్తే ఆ అధికారి రాసినటువంటి రాత చూస్తేనే ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గు రావాలి, కనువిప్పు కలగాల. రైతుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? ఏమి రాశాడు పాపం ఆయన? I was called by the officer on special duty, OSD of the Honorable Minister for Agriculture and Allied Sectors, Pechi, and was directed to act as an intermediary between the Pechi and certain manufacturers in connection with certain omissions and commissions. ఎంత దారుణమైనటువంటి లేఖ ఇది! ఒక ఉద్యోగి నేను చెయ్యలేను అంటే నన్ను బదిలీ చేశారు ఇక్కడి నుంచి అని చెప్పి ఆవేదనతో రాసుకున్నటువంటి లేఖ. దీని మీద విచారణ జరిపేటువంటి ధైర్యం లేదు. వాస్తవానికి దీని మీద విచారణ జరిపించి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిని తొలగించాలి. మిగతా మంత్రులకు కనువిప్పు కలగాల. అరే ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగితే కనీసం చర్యలు ఉంటాయని చెప్పి మీరు అందరూ కలిసి ఉమ్మడిగా దోచుకుంటున్నారు కాబట్టి ఆ దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పాపం ఒక అధికారి తన పత్రికలో వచ్చినటువంటిది కాదు, వాస్తవం లేఖ, ఒక అధికారి రాసినటువంటి లేఖ తన బాధని వ్యక్తం చేశాడు. పాపం నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, ఇదిగో ఇది కారణం అని చెప్పి రాస్తే దాని మీద విచారణ లేదు. విచారణ చేసేటువంటి ఓపిక, సమయం, విచారణ చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే రైతుల మీద మీకు ఉన్నటువంటి నిర్లక్ష్యం, అశ్రద్ధ, వ్యవసాయం అంటే మీకు అంటరాని వాళ్ళుగా రైతులను భావించేటువంటి ప్రభుత్వం రైతులను అడ్డం పెట్టుకుని రైతులను ఉపయోగించుకుని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ విధంగా రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా మేము మరలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రోజున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో
వరదలు వచ్చాయి, ఒక పక్క అతివృష్టి ఉంది, ఒక పక్క అనావృష్టి ఉంది, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు, ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే రైతులకు మీరు కేంద్ర ప్రభుత్వం మీ ఆధీనంలోనే ఉంది. చంద్రబాబు నాయుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నాడు. ఆయన దాకా సెకండ్ హ్యాండ్ కూడా తయారైంది ఇప్పుడు ఆయనకి. పాపం రెండో ఆయన కూడా చిన్నబాబు కూడా పోయి పాపం అందరు మంత్రులందరినీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాబట్టి ఒకటికి ఇద్దరు ఉండారు, మళ్ళీ మూడో ఆయన ఒక ఆయన ఉన్నాడు మీకు మళ్ళీ భాగస్వామి. కాబట్టి ఇంత పెద్ద కూటమి, ఇంత పెద్ద నాయకులు మిమ్మల్ని చూస్తేనే, మీ స్టేచర్ చూస్తేనే ఢిల్లీ దడదడలాడిపోయేటువంటి పరిస్థితి అంటున్నారు. అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మీరు రైతులకు సంబంధించి ఎంత గలీజుగా ఉంది మీరు చేసేటువంటి పనులు, రైతులను అడ్డం పెట్టి దోచుకోవడం, రైతులకు సంబంధించి యూరియా ఇవ్వలేకపోవడం. కాబట్టి ఇప్పటికైనా రైతులకు సంబంధించినటువంటి దాంట్లో యూరియాకు సంబంధించి వెంటనే ఆ కొరత తీర్చండి, రైతాంగాన్ని ఆదుకోండి. వరదలకు సంబంధించి పంట మునిగింది ఎంతైతే ఉందో దాన్ని వాస్తవిక అంచనాలు, వాస్తవానికి భిన్నంగా మీరు తగ్గించి చూపేటువంటి ఏర్పాట్లు చేయకుండా వాస్తవిక దృష్టిని అందులో పెట్టుకుని దానికి సంబంధించినటువంటి బకాయిలు పడ్డటువంటి బీమా కానీ ఈ రోజునటువంటి, ఎందుకంటే ఉచిత పంటల బీమా అనేటువంటిది అటకెక్కిపోయింది. కాబట్టి రైతుని ఏ విధంగా ఆదుకుంటారనేటువంటి దాని మీద కొన్ని దగ్గర కరువు ఛాయలు ఉన్నాయి, కొన్ని దగ్గర పంటలకు సంబంధించి వరదలు వచ్చాయి. కాబట్టి దాని గురించి ఆలోచన చేయండి. రైతులకి ఎగ్గొట్టినటువంటి, న్యాయంగా ఇవ్వాల్సినటువంటి తగ్గించి ఇవ్వడము, పాపం రైతుల్ని సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఏదైతే రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అన్నాడు అనుకో, చంద్రబాబు సుఖీభవ అన్నట్టు ఉంది తప్ప అన్నదాత సుఖీభవ అన్నట్టుగా పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు ఆలోచన అంతా ఎట్టుందంటే అన్నదాత ఏ విధంగా మట్టి కొట్టుకుపోయినా పర్లేదు కానీ నేను నా కుటుంబం చంద్రబాబు సుఖీభవ అంటే చాలన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు తప్ప అన్నదాత సుఖీభవ అనేటువంటిది మాటకు పరిమితమైంది తప్ప అన్నదాతల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరలా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏదైతే గతంలో ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేటువంటి వ్యవస్థ ఉందో సమృద్ధిగా అదేవిధంగా పంపిణీ చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా సరే మీ మంత్రులు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి వాటిని నివారించేటువంటి ప్రయత్నం, రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమైనటువంటివి